డైలీ మార్నింగ్ నా ప్లాంట్స్ని చూసుకోవడానికి వస్తూ ఉంటా. నేను చూడడానికి వచ్చిన ప్రతిసారి నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నా ఫ్రూట్ ప్లాంట్స్ ఎప్పుడు ఫ్రూట్స్ కాస్తాయి. ప్రజెంట్ కాయట్లే కానీ వన్ డే కాస్తాయి కదా. ఇప్పుడు మల్బరీస్ కాస్తున్నాయి. బ్లాక్ గోవా ప్లాంట్ కూడా ఒక ఫ్రూట్ ఉంది. స్వీట్ లెమన్ కూడా వచ్చింది. ఇప్పుడు కొత్తగా మల్బరీస్ ఉంటున్నాయి మన చెట్లకి. అండ్ ఇప్పుడు 1 by 1 అట్లనే ఒకటి తర్వాత ఒకటి నా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ పెరుగుతున్నాయి. నా ఫ్రూట్ ప్లాంట్స్కి ఫ్రూట్స్ వస్తున్నాయి. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సోషల్ మీడియాలో కొందరు 50-60 ఏజ్ వాళ్ళని చూస్తాం. 50-60 ఏజ్ వాళ్ళని అట్లా చూస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఫ్రూట్స్ ప్లాంట్స్ ఈ ఏజ్లో కూడా వాళ్ళు పెడుతున్నారు. మనం యంగ్ ఏజ్ అన్నమాట. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్రూట్ ప్లాంట్స్ ఇప్పటి నుంచి పెడతా అంటే మనం ఎంగేజ్ ఇంకా మనం తినే టైం పోలేదు. వాళ్ళకి అట్లా ఉండదు కదా. వాళ్ళకి అన్హెల్దీ ఇష్యూస్ అని అదని ఇదని ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. మనం హెల్దీగా ఉన్న వాళ్ళం. ఇప్పుడు మనం కూడా ఏమంత పెద్ద లేదు ఈ జనరేషన్లో అయితే. కాకపోతే ప్రతి ఒక్కరు మంచి మంచి ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాలి. చాలా ఫ్రూట్ ప్లాంట్స్ అనేది ఉండాలి. అవి 1-2 ఇయర్ టైం గ్యాప్ వచ్చేటి అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే 1-2 ఇయర్ టైం గ్యాప్ వచ్చినా కూడా మనకి మంచిగా ఒక 1-2 ఇయర్ తర్వాతనైనా మనకి ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫ్రూట్స్ కోసమైనా మనం పెంచుకోవాలి. బాగుంటుంది. పెంచుకొని ఒకరోజు ఆ ఫ్రూట్స్ ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది కదా, ఆ రోజు హ్యాపీనెస్ ఉంటుంది. ఎన్ని కోట్లు పెట్టినానో కొనలేవు ఆ హ్యాపీనెస్ని. ఒక చెట్టుని పెంచి చిన్న బేబీ స్టేజ్లో నుంచి ఇట్లా ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్, ఫస్ట్ ఫ్లవర్ మనం చూడంగానే మనం ఎంత హ్యాపీ అవుతాం తెలుసా. నేను ఈ ఫ్లవర్ని చూసి ఎంత ఫుల్ ఘోరంగా హ్యాపీ. అసలు నా హ్యాపీనెస్ని ప్రతిసారి ఏదైనా ఫ్లవర్ వచ్చినా ప్రతిసారి మనకు కొత్తగానే అనిపిస్తుంది తెలుసా. ప్రతిసారి నాకు ఈసారి చెట్టుకి ఫ్లవర్ వచ్చింది అయ్యో లైట్ అన్నట్టుగా నాకు ఎప్పుడు అనిపించదు. వీడియో తీయనేమో కావచ్చు ఒక్కొక్కసారి, కానీ ప్రతిసారి నాకు కొత్తగానే అనిపిస్తుంది. ఇట్లా డబ్బాలలో పెంచుకుంటున్న ప్రస్తుతానికి. ఫ్యూచర్లో మంచి ఇట్లా అవి కట్టిపించి అందులో పెట్టాలన్నది నాది. ఫ్యూచర్లో నేను ఇదంతా ఒక సాయిల్ మిక్స్ లాగా మంచిగా అన్నీ వేసి ఫ్రూట్స్ సోషల్ మీడియా వాళ్ళు తెంపుతుంటే ఎంత బాగుంటుందో అసలు. మనం కూడా ఇట్లా పెంచుకోవాలి ఉన్న చిన్న ప్లేస్లో అయినా కూడా. ఇలాంటి ఎన్నో ఫ్లవర్ ప్లాంట్స్ మీరు కూడా పెంచుకోండి. ఫ్లవర్ ప్లాంట్స్, ఫ్రూట్ ప్లాంట్స్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రోడ్స్ కానీ ఫామ్ ల్యాండ్స్ని కానీ మీరు చాలా వరకు అబ్జర్వ్ చేస్తే అందరూ రోడ్స్ని, ఫామ్ ల్యాండ్స్ని మొత్తం రోడ్లని, కన్స్ట్రక్షన్స్ అని, బిల్డింగ్స్ అని అన్నీ వేస్తారు. అన్నీ వేయగలుగుతారు కానీ ఒక ఫ్రూట్ పెట్టక అన్నిటినీ క్రియేట్ చేయడం ఇయర్స్లో పని, కొన్ని అవర్స్లో పని. చేయొచ్చు మనం తలుచుకుంటే. గంటల్లో ఇల్లు కట్టచ్చు, గంటల్లో ఏదైనా చేయొచ్చు మనం. కానీ ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుతో ఒక గంటల ఫ్రూట్స్ అయితే మనం చెయ్యలేం. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా ఫ్రూట్ ప్లాంట్స్ని పెట్టండి, పెంచండి. ఏదైనా మనం క్రియేట్ చేయగలుగుతాం కానీ మన ఫుడ్ని మనం క్రియేట్ చేసుకోలేము. కాబట్టి ప్రతి ఒక్కరు ఫుడ్ని క్రియేట్ చేయడానికి కాదు, మొక్కల్ని పెంచండి. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్కి ఫుడ్ అవసరం. ఇప్పుడు ఉన్న రోడ్లన్నిటిని మనము ఉన్న భూమి అంతా రోడ్లని, డెవలప్మెంట్ అని మొత్తం యూజ్ చేసుకుంటాను. అట్లా కాకుండా ఏదో మంచి పనికి యూజ్ అయ్యేలాగా చేయండి ఫుడ్కి. ఎందుకంటే అన్నిటినీ చేయగలుగుతాం కానీ ఆఖరికి మనం తినేది మాత్రం ఫుడ్ మాత్రం తింటాం. మనకు కావాల్సింది మాత్రం బిల్డింగ్లలో స్మూత్గా అవన్నీ ఉండాలనుకో ఎవరైనా కోరుకుంటారు, ఎవరు కాదనుకోరు. కానీ ఫుడ్ అయితే తినాలి కదా. తినడానికి చెట్లు పెంచుకోండి, మీకోసమే మంచిగా పనికి వస్తుంది. ప్రతి ఒక్కరు అన్నిటినీ క్రియేట్ చేస్తున్నారు కానీ ఫ్రూట్ ప్లాంట్స్ని కొన్న చెట్టు వాడిపోయింది. ఫ్రూట్ ప్లాంట్స్ని ఎవరు క్రియేట్ చేయలేరు. ప్రతి ఒక్కరు పెంచుకోండి. ఏం కాదు, అయ్యో నేను ఇప్పుడే పెడితే అందరు కటింగే పెడతారు అట్లని ఏం కాదు. కటింగే పెట్టేయాలి ఫ్రూట్స్ అని ఏం లేదు. ఒక చెట్టుని పెంచి పెద్ద చేస్తే వాటికి ఫ్రూట్స్ అనేవి మనకు వస్తాయి. మనం పాలకూర పెట్టినా చూడండి, పాలకూర గింజలు వచ్చినాయి. ఈసారి ఒక్క 10 గింజలతో స్టార్ట్ అయిన పాలకూర చెట్లు నా ఇంట్లో. రేపు కొన్ని వందల గింజలు మళ్ళీ నా ద్వారా వస్తాయి అన్నమాట.
బాగుంది కదా. అంతే ఇట్లనే ఫ్రూట్స్ ఏది లేకపోయినా, ఐటీ ఇండస్ట్రీ లేకపోయినా మనం బతకగలుగుతాం, కానీ ఫ్రూట్ ప్లాంట్స్ లేకపోతే, ఫ్రూట్స్ ఫుడ్ లేకపోతే మనం బ్రతకలేము. ఇగో నా బ్లాక్ గోవా ప్లాంట్ కూడా మధ్యలో చూపిస్తాను. ఇట్లా పెంచుకోండి. ఇక్కడ ఒకటి వచ్చి ఉండే, ఎవరో తుంచేసినారు ఫ్లవర్ని. పోతే ఇది పోయింది పోనీయండి, కానీ ఒకటి రెండు పోతాయి, కామన్ అది. ఒక మాట చెప్పాలా, ఈ చెట్టుకి అన్నీ ఇట్లా చిన్న చిన్నగా స్ప్రౌట్స్ వస్తాయి చూసి, అలా అంటే స్టెమ్స్ ఇట్లా లీవ్స్ అట్లా వస్తాయి కదా. నేను ఈ చెట్టు ఎక్కడ చచ్చిపోతుందా అని లిటరల్లీ ఏడ్చేసిన అనమాట. నేను ఈ చెట్టు ముందు వీడియోలో మీరు షార్ట్స్లో చూడొచ్చు, ఈ చెట్లు చచ్చిపోతాయో అని ఫీల్ అయింది కూడా ఉన్నది. నేను ఈ నేలలో ఉంటే తీసి డబ్బాల్లో ఇట్లా పెట్టిన అన్నమాట, పక్కన మెంతులు అలికిన కూడా అనుకో. ఎందుకంటే నేలలో అయితే మాకు ఇక్కడ కొంచెం మా ప్రాబ్లం మాకు ఉంది, అందుకని నేను ఇట్లా బాస్కెట్లో పెట్టేసిన. వీటిని పెట్టినప్పుడు ఏంటంటే ఇవి మొత్తం ఎండిపోయి లీవ్స్ అన్ని ఇట్లా డల్గా పెడతాయి కదా, మనకు తెలుస్తాయి కదా. అట్లా అయింది. ఎక్కడన్నా చెట్లు చచ్చిపోతాయో అని నేను ఫుల్ ఫీల్ అయినా, హర్ట్ అయినా. కాకపోతే నేను ఏకంగా నా చెట్ల కోసం ప్రేయర్ కూడా చేసిన తెలుసా, నా చెట్లు బ్రతకాలి అని. అట్లా డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న పర్సన్ని నేను. నా చెట్లు ఎక్కడ చచ్చిపోతాయి అని ప్రేయర్ కూడా చేసిన, నా చెట్లను పట్టుకొని ప్రేయర్ కూడా చేసుకున్నా. అంత ఇష్టంగా పెంచుకున్నాను అన్నమాట. ఎందుకంటే నేను ఇంత ఇష్టంగా పెంచుకున్నప్పుడు నా చెట్ల కోసం, మనుషులమే కాదు కదా, అవి కూడా ప్రాణాలే కదా. నేనే మంచిగా ఉన్న వాటిని తీసి ఇళ్ళ పెట్టి చంపింది ఏమో అనేసి ఫుల్ హర్ట్ అయినా అన్సీజన్ టైంలో. కానీ ఇవి తిరిగి ఇట్లా ఉన్నాక కాస్త ఊరటగా అనిపించింది.